జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా కూడా ఒక బెదిరింపు లేకపోతే భయపెట్టే ధోరణి, అంటే అధికారం కోల్పోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా మళ్ళీ కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి, తర్వాత మేము వచ్చాక అసలు ఎలా ఉంటుందో తెలియదు, మా కార్యకర్తలు నేను ఆపలేను. ముందు సినిమా డైలాగులే కదా, రప్పా రప్పా అని సినిమా డైలాగులు మేము పెట్టుకుంటాం, దానికి కూడా అరెస్టులు చేస్తారని అడుగుతున్నాడు ఆయన. ఏమండి, ఆయన మొదటి నుంచి ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా భయపెట్టి ఆయనకి రాజకీయం చేయడం అనేది ఆయనకు అలవాటు. అది ఆయనకి ఇవాళ కొత్తగా వచ్చింది అయితే కాదు. ఆయన మొదటి నుంచి అదే ధోరణి ఆయనకి తెలుసు. ఆయనకి ఆ ధోరణి ద్వారా చేస్తేనే వర్కౌట్ ఉందనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ఎవరి మీదైనా సరే, మామూలు సామాన్యుల మీద అయితే ఎవరి మీదైనా కానీ యాక్షన్ తీసుకోగలుగుతున్నారు. కానీ మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మాత్రం పబ్లిక్లో ఎవరికి ఏ విధంగానూ అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు న్యాయపరంగా ఏదైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే దాన్ని న్యాయపరంగానే శిక్ష విధిస్తాం తప్ప, కక్ష బట్టి మేము ఏదో రాజకీయంగా నాకు చాలా పని ఉంది, నన్ను ప్రజలు ఎన్నుకున్నది అభివృద్ధి చేస్తాను లేకపోతే ఇంకే డెవలప్ అవుద్ది అని కదా అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు గారు చాలా అభివృద్ధి చేశానన్నారు, లేకపోతే అభివృద్ధి అనే దాని గురించి ఆశించే వాళ్ళు ఎవరైనా కానీ, ప్రజలు అనేవాళ్ళు మామూలుగా సంఘంలో మనం ఒక జీవిస్తున్నాం కాబట్టి ఎవరైనా అభివృద్ధి అనేది కోరుకుంటాం. అభివృద్ధి అనేది అంటే ఎలా వస్తుంది? అభివృద్ధి అనేది వినాశనాన్ని నాశనం చేయకుండా అభివృద్ధి చేస్తే దానివల్ల ఏ ఉపయోగం ఉండదండి. దేనికైనా సరే మనం అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎవరు కోరుకోరు అభివృద్ధి. కానీ లాస్ట్ టైం జరిగిన అభివృద్ధి అంతా ఏమైపోయింది? ఇది లాస్ట్ టైము అభివృద్ధి చేసామన్నారు. అభివృద్ధిని గుర్తించడం కన్నా కూడా జనాల్ని వాళ్ళ భయపెట్టే తను రూల్ ఆఫ్ లా చేద్దామనే ఆలోచనతో ఉండే తను రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసి ఉండొచ్చు. ఏది అదేమంటే మేము చేయలేదు, అసలు అట్లాంటివి మాకు తెలియదు, మేమంత రాజ్యాంగబద్ధంగా ఎవరో ప్రవర్తించమనే మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏది కానీ ప్రజలు ఏమంటే కళ్ళు మూసుకుని చూసుకోరు కదా ఎవరో కూడా, వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనా కానీ మరి ప్రజలు కూడా భయపడి అది సంఘంలో నుంచి ఎదురు తిరిగి రావాల్సిందే తప్ప ఈవెన్ ఒక వ్యక్తి ద్వారానో ఒక రాజకీయం ద్వారానో ఇంకో ద్వారానో అయితే రాదండి. అది మీరు అన్నట్టు ప్రజలు ఆలోచించే ఈరోజు 11 సీట్లు నేను తీసుకొచ్చినా కూడా ఇంకా నేను భయపెడతాను, నేను రాబోయే 3 ఏళ్ల తర్వాత నేను వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నేను పట్టుకొస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు మేనరిజం అంటారండి. ఇప్పుడు పులి ఉంటుంది, అది జీవులను చంపి తింటమే దానికి అలవాటు. అది ఏనుగుంటుంది, అదేదో ఆ శాకాహారం ఏరుకుంటూ ఉంటుంది. అట్లాగే ఈ బుద్ధి అనేది కూడా ఏది ఆ రకంగానే ఏర్పడిపోయి ఉంటుంది. అది ఇక వాళ్ళ విజ్ఞతకే వాళ్ళకి తెలియాలి. అది భయపెడతాం వలన ఏం సాధించగలుగుతాం అనే విషయం అయితే వాళ్ళ అభివృద్ధి అయితే అందుతుందే కానీ మనం వేరే వాళ్ళ మనసు శిశిరస్థానాన్ని అయితే మనం సంపాదించుకోలేం. మనం దాన్ని సంపాదించుకోవాలంటే ప్రేమతోనే గెలవగలగాలి ఎవరినైనా కానీ. నాయకుడు ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు కానీ, లేకపోతే అంబటి రాంబాబు అరెస్ట్ చేస్తారా, రండి ఎప్పుడు చేస్తారా, అర్ధరాత్రి వస్తారా, ఏమండి అసలు వాళ్ళందరినీ నాయకులు అనే మాట మాట్లాడితే తప్పండి. సింపుల్ ఒకటే మాట. ఒక నాయకుడు అంటే ఏంటి? అసలు మీరు చెప్పే వాళ్ళందరూ మీరందరూ శాసనసభ్యులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు నాయకులు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారే తప్ప సభ్యత. మనం ఒక సమాజంలో బతుకుతున్నామంటే మనల్ని గుర్తించి ఎవరన్నా మాట్లాడితే అయ్యో అనుకునే మాట ఒక్కళ్ళన్నా అనుకోవాలి. వాళ్ళు ఎవరి గురించి అయినా సరే అయ్యో అనుకుంటున్నారనే విషయం మీకేమైనా తెలుస్తుందా? సొంత కార్యకర్త వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఏమిటంటే నాకు నువ్వు గొప్ప, నీకు నేను గొప్ప అని మాట్లాడుకుంటే తప్ప, మన డబ్బా మనం కొట్టుకుంటాం అనేదే తప్ప, మనం సమాజంలో జీవిస్తున్నామంటే మనం వెనక రోజుల్లో మనకి చిన్నప్పుడు మనం విన్నాం, మేము పుస్తకాల్లో చదువుకున్నామండి, మాకు ఇప్పుడు 55-60 ఏళ్ళు వస్తున్నాయి. మా చిన్నప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుడు అంటే ఆస్తులు అయిపోయి వాళ్ళకి ఏది మన ప్రకాశం పంతులు గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి జరుగుబాటు లేక కూడా వాళ్ళకి ఎవరికైనా దానం చేసిన వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి చేసేవాళ్ళు అని చెప్పేది. మరి వీళ్ళు జరుగుబాటు లేకుండా ఉండే పరిస్థితి నుంచి ఇన్ని మరి ఆస్తులు వచ్చినాయి అని చెప్తున్నారు. మనం అది నిజమాబద్ధం మనకి ఇప్పుడు వాళ్ళకే తెలియాలి. ఏదంటే దాన్ని నిరూపించాల్సిన అవసరం కూడా ఇప్పుడున్న అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అనధికారికంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని శిక్షించడం అనేది కూడా, శిక్ష అనేది పడకపోతే ఎవ్వరూ కూడా మాట వినరండి. ఎవరికైనా కానీ శిక్ష అనేది అమలు జరగాలి. అవుట్ అండ్ అవుట్గా చివరిగా ఈ 1 ఇయర్ పరిపాలన మీద ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఒక పక్క సంక్షేమం అంటున్నారు, ఇంకో పక్క అభివృద్ధి. సార్, అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళు అంటారు ఎవరైనా కానీ, అది జరగాలనుకుంటారు. ఇక్కడ మనం జనాలకి ఉచిత పంపిణీ అనేది చేసే దాని మీద మాత్రం ఒక్కసారి రీకన్సల్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా మనిషికి సామాన్యంగా ఏం అవసరం? చదువు, ఆరోగ్యం, ఆహారం అనేది 3 ముఖ్యం. ఆ చదువును ఈ ఆరోగ్యం అనేది ఉచితం చేసి మిగతా ఈ పథకాలన్నీ కూడా తగ్గించుకుంటేనే ఉంటుంది. శ్రీకాకుళంలో మన పాప ఎవరో ఒక ఆమె చెప్పిందండి, నాకు 13,000 ఇచ్చారు, నేను ఇంకో 2,000 కలిపి 15,000 రూపాయలు నేను అదే స్కూల్కి డొనేషన్ చేశాను, మా అబ్బాయికి పొద్దునపూట భోజనం వాళ్ళే పెడుతున్నారు, బుక్స్ వాళ్ళే ఇస్తున్నారు, మాకు ఉచితం అవసరం లేదండి, సరైన విద్యను అందిస్తే చాలు మాకు, నేను నా పిల్లల్ని కన్నాను కాబట్టి ఒక పూట నేను పోషించుకుంటున్నాను, ఒక పూట గవర్నమెంట్ పోషిస్తుంది. అట్లా ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకుని
ఈ సమాజంలో మిగతా వాళ్ళందరూ కూడా మనకు మనం మారితే తప్ప ఇంకొకళ్ళు మారండి. జనాల్లో ఇప్పుడు జనాల్లో అలవాటు చేశారు అనుకునేదాన్ని ఇంకా రాలేదు అన్నట్టుగానే ఎదురు చూస్తున్నారు జనాలు. అవును, అది అంటే ఉండారండి, అందరూ అలా ఉండరు. మనం సమాజంలో బతుకుతున్నాం అంటే సమాజానికి కూడా మనం ఏదైనా చేసి ఏది మనం దానికి మన వంతు ముందర సమాజానికి మనం ఏమైనా చేసామన్నప్పుడు మాత్రమే ఏ మనిషి అయినా సంతృప్తిగా జీవించగలుగుతాడండి, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.